ఫ్రాన్స్ ఎయిర్‌పోర్ట్‌పై బాంబులు, మొత్తం ధ్వంసం. ఈ విషయాలన్నీ తెలియాలనగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారని లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఉద్రిక్త పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇజ్రాయెల్ మరియు యెమెన్ మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల యెమెన్‌లోని సనా విమానాశ్రయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో యెమెన్ యొక్క పౌర విమానం ధ్వంసం కావడంతో దేశానికి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. సనా విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడుల కారణంగా విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన దాడుల్లో యెమెన్‌కు చెందిన 3 విమానాలు ధ్వంసమయ్యాయి. దీనితో యెమెన్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిత్యావసర వస్తువులు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని, ఇరు దేశాల మధ్య శాంతియుత పరిష్కారం కోసం కృషి చేయాలని నిపుణులు చూస్తున్నారు. లేకపోతే ఈ ఉధృతులు మరింత పెరిగి ప్రాంతీయ అస్థిరతకు దారి తీసే ప్రమాదం ఉందని చాలామందైతే చెబుతున్నారు. ఈ విధంగా అయితే ఎయిర్‌పోర్ట్ మీద ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఎయిర్‌పోర్ట్ కూడా చాలా మట్టుగా ధ్వంసం అయ్యింది. అదేవిధంగా లాస్ట్ విమానం కూడా మొత్తం పేలిపోయింది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.